హాయ్ క్రెడిట్ కార్డ్ లవర్స్, మీరు కనుక డైలీ యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తున్నట్టయితే ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ ఇప్పుడైతే నేను మీకు సజెస్ట్ చేస్తాను గైస్. జనరల్గా మనకి యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకున్నట్టయితే రేర్ కేసెస్లో మాత్రమే కొన్ని క్రెడిట్ కార్డ్స్ లైక్ హెచ్డిఎఫ్సి, టాటా న్యూ ప్లస్ లేదా టాటా న్యూ ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్స్ మాత్రమే యూపీఐ పేమెంట్స్ చేసుకున్నందుకు మనకు క్యాష్ బ్యాక్ రూపంలో కొంత మొత్తం అయితే తిరిగి ఇస్తాయి. మరి అలా కాకుండా మీకు డైరెక్ట్గా 2% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేసే ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. అదే సిఎస్బి బ్యాంకు సంబంధించినటువంటి యూపీఐ ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్. గైస్, ఇది డైరెక్ట్గా 2% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ఏది చేసుకున్నా కూడా 2% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇది ఒక ట్రాన్స్పరెంట్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఇన్ఫాక్ట్ ఇండస్ట్రీలో ఇలాంటి క్రెడిట్ కార్డ్ ఇంకా రాలేదు. ఫిజికల్గా చూడడానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దీంతోపాటు ఇది ఒక 3-in-1 టైప్ క్రెడిట్ కార్డ్ అనమాట. మరి దీని గురించి మీరు క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. సో ఎవరైనా సరే ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా వచ్చేసినట్టయితే మీకు ఈజీగా అర్థమైతే అవుతుంది గైస్, మీకు క్రెడిట్ కార్డ్ అవసరమా కాదా అని చెప్పి. సో వాచ్ చేయండి, ఫీచర్స్ అనేది తెలుసుకోండి, అప్లై చేసుకోండి. సో డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై కూడా చేసుకోవచ్చు. అలా సంచకుండా ఫీచర్స్ అంటే చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు చిన్న రిక్వెస్ట్ అనమాట. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు గైస్, ఇక్కడ మన లోన్ యాప్స్కి సంబంధించి, బ్యాంక్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వాటిని కూడా ఫాలో చేసుకోండి. మరి టాపిక్లో వచ్చినట్టయితే గైస్, సిఎస్బి బ్యాంక్ సంబంధించి ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అదే యూపీఐ ట్రాన్సాక్షన్ మీరు చేసే వాళ్ళ కోసం యూపీఐ ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్. సో రూపే క్రెడిట్ కార్డ్స్ యొక్క పవర్ మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. సో ₹5 నుంచి స్టార్ట్ చేసుకుని మీరు ఎంతవరకైనా యూపీఐ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మరి ఈ ట్రాన్సాక్షన్ చేసినందుకు గాను మనకు ఈ క్రెడిట్ కార్డ్ 2% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తుంది గైస్. సో ఫీచర్స్ అయితే చాలా బెస్ట్గా అయితే ఉన్నాయి. మీకు కనుక ఈ క్రెడిట్ కార్డ్ వచ్చినట్టయితే వితిన్ 30 days లోపల మీరు ఒక ₹2,000 ఖర్చు పెట్టినట్టయితే ₹250 వర్త్ చేసినటువంటి అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్, మింత్రా, జొమాటో ఇటువంటి ఏదో ఒక దానికి సంబంధించినటువంటి బ్రాండెడ్ వోచర్ అనేది లభిస్తుంది. సో దాన్ని మీరు ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు 3-in-1 స్విచ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. అంటే మీరు జనరల్గా ఎవరైనా సరే క్రెడిట్ కార్డ్ ఎందుకు యూజ్ చేస్తారు? షాపింగ్ చేసుకోవడానికి, లేదంటే ట్రావెల్ చేసుకోవడానికి, లేదంటే ఏదైనా డైనింగ్ పర్పస్, సో రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడానికి. సో మాక్సిమం ఈ 3 ఎక్కువ కేటగిరీస్ యూజ్ చేస్తారు కదా. మరి ఈ 3 కేటగిరీస్లో కూడా వీళ్ళు ఏం చేస్తారంటే స్విచ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. లైక్ మీరు ఇప్పుడు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు, సో ఎక్కడైనా వెకేషన్కి 1 month వెళ్ళాలనుకుంటున్నారు, ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో స్విచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ పెట్టుకున్నారు అనుకోండి, ఒక 3 months ఒకసారి మాత్రమే స్విచ్చింగ్ ఆప్షన్ ప్రొవైడ్ చేస్తారు. ఆన్లైన్ నుంచి డైరెక్ట్గా మీరు మళ్ళీ ఇక్కడ ట్రావెల్ సంబంధించి స్విచ్ చేసుకోవచ్చు. మళ్ళీ ట్రావెల్ నుంచి మళ్ళీ మీరు ఇక్కడ డైనింగ్ సంబంధించి స్విచ్ చేసుకోవచ్చు. ఇలా 3 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ప్రతి ఆప్షన్లో 2% క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక వీటిలో కాకుండా వేరే స్పెండ్స్ ఏమైనా చేసినట్టయితే 0.4% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మరి ఇంకోటి ఏంటంటే మీరు ట్రావెల్ చేసుకున్నారు అనుకోండి, ట్రావెల్కి సంబంధించి హోటల్ బుకింగ్స్ కావచ్చు, ఫ్లైట్ బుకింగ్స్, ట్రైన్ బుకింగ్స్, సో ఇటువంటి అన్నిటికీ అప్లై అవుతుంది. మీరు కనుక ఆన్లైన్ షాపింగ్ చేస్తారంటే ఆన్లైన్ కావచ్చు, లేదంటే ఆఫ్లైన్లో ఈ గ్రాసరీ సంబంధించి, లేదంటే ఎలక్ట్రానిక్ గూడ్స్ సంబంధించి ఏ పర్చేస్ చేసుకున్న 2% ఉంటుంది. ఇక ఫుడ్కి సంబంధించి రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, లేదంటే యాప్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, వాటన్నిటిలో కూడా 2% అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేస్తారు. మీరు ఏ కేటగిరీలో కూడా 2% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే అర్న్ చేసుకోలేరు. 3,000 వరకు అయితే ఇక్కడ మనకి క్యాష్ బ్యాక్ అయితే ఇక్కడ సింపుల్గా లిమిట్ అయితే పెట్టారనమాట. బట్ యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం ఇదే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడు మార్కెట్లో చెప్పాలంటే 2024లో యూపీఐ ట్రాన్సాక్షన్ కోసం చెప్పేటువంటి బెస్ట్ రూపే క్రెడిట్ కార్డ్ ఇదే చెప్పుకోవచ్చు గైస్. జనరల్గా మనకి హెచ్డిఎఫ్సి సంబంధించి టాటా న్యూ ప్లస్ క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ క్రెడిట్ కార్డు మనకి 1% న్యూ కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. కానీ ఇక్కడ 2% కాయిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు గైస్. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇంత బెస్ట్ క్యాష్ బ్యాక్ అయితే యూపీఐ ట్రాన్సాక్షన్ ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఈ సిఎస్బి జూపిటర్ ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్ని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ఫాక్ట్ మీరు లింక్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీకు జూపిటర్ అప్లికేషన్కి వెళ్ళిపోతుంది. సో జూపిటర్ అప్లికేషన్లో ఇది డైరెక్ట్గా అందరికి మెంబర్స్కి అవైలబుల్ ఉందన్నమాట. సో డైరెక్ట్గా మీకు స్పెసిఫిక్గా వెబ్సైట్ అంటే ఏం లేదు గైస్, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ డిస్క్రిప్షన్లో మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఏమైనా ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్, అంటే మీకు ఏమైనా అప్లై చేసేటప్పుడు ప్రాసెస్ అనేది ఏమైనా ఇబ్బంది అయినట్టయితే మనకు ఈజీగా మీ యొక్క ట్రాకింగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి మీకు ఆ ఇబ్బంది లేకుండా ఈజీగా మనము ఆన్సర్ అయితే చేయగలం. సో మీరు కామెంట్ చేసినట్టయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని చిన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. మీరు ఈ జూపిటర్ అప్లికేషన్ యూస్ చేసుకుని ఇది ఎప్పుడైతే అప్లై చేస్తారో జూపిటర్ యాప్లో మీకు జివెల్స్ రూపంలో క్యాష్ బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది. ఒక్కొక్క జివెల్ అనేది మీకు ఎలా పనిచేస్తుందంటే మీరు లైక్ అక్కడ మళ్ళీ రిడీమ్ చేసుకోవాలనుకుంటే మీకు ఒక 100 జివెల్స్ ఉన్నట్టయితే సరిపోతుంది. సో 100 కంటే ఎంత ఎక్కువ ఉన్నట్టయితే అన్ని మీరు రిడీమ్ చేసుకోవచ్చు. 5 జివెల్స్ ఈక్వల్స్ టు ₹1 అనమాట. సో మీకు ఇక్కడ చాలా బ్రాండెడ్స్ అయితే మీకు వోచర్స్ అయితే లభిస్తాయి. వాటితో పాటు డిజిటల్ గోల్డ్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో గోల్డ్ గురించి మీకు తెలిసిన విషయమే కదా. ఈరోజు పర్చేస్ చేస్తున్నట్టయితే రేపు మళ్ళీ మీకు రేట్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సో అలా కూడా చాలామంది ఈ విధంగా డబ్బుని అయితే భద్రపరుచుకుంటారు డిజిటల్ గోల్డ్ రూపంలో. వాటిని కూడా ఇక్కడ పర్చేస్ చేసే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. సో ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఎడ్జ్ రూపే క్రెడిట్ కార్డ్ అనేది అంటే ఈ సిఎస్బి బ్యాంక్ వాళ్ళు
అందరికీ లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేయట్లేదు. సో లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేయాలనుకుంటే ఫస్ట్ 2 lakh పీపుల్కి మాత్రమే ఇక్కడ లైఫ్ టైం ఫ్రీ ఈ కార్డ్ని ప్రొవైడ్ చేస్తున్నారు, జాయిన్ ఫీ లేకుండా, అలాగే యాన్యువల్ ఫీ లేకుండా. సో 2 లక్షల కంటే ఫస్ట్ అంటే దాని తర్వాత 2 లక్షల ఫస్ట్ ఒక నెంబర్ అయినా కూడా మీరు దాని తర్వాత మీకు 999 రూపీస్ ఛార్జెస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. యాన్యువల్ ఫీ కూడా జాయిన్ ఫీ ఉండదు. కాబట్టి వెంటనే ట్రై చేసుకోండి గైస్. సో ఆ 2 lakhs కంటే నాకు తెలిసి ఇంతవరకు ఇంతమందికి క్రెడిట్ కార్డ్స్ అప్లై చేస్తారో లేదో మరి ఒకసారి అక్కడ మీరు చూసుకున్నట్టయితే అర్థమవుతుంది. కాబట్టి త్వరపడండి, మీ యొక్క లక్ని అయితే డెఫినెట్గా పరీక్షించుకోండి గైస్. మరి సిఎస్బి బ్యాంక్ యొక్క జూపిటర్ ఎనర్జీ క్రెడిట్ కార్డ్కి మనకి ఇక్కడ లిమిట్ ఎంత ప్రొవైడ్ చేస్తారంటే మాక్సిమం 3 lakhs లిమిట్ ఎంత ప్రొవైడ్ చేస్తారనమాట. అంతకంటే ఎక్కువ ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే వీళ్ళు కల్పించలేదు ఇప్పటికైతే. సో కార్డు వచ్చిన తర్వాత మీరు యూజ్ చేస్తూనండి, ఆటోమేటిక్గా వాళ్ళే క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అనేది చేస్తూ ఉంటారు, అంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటారు. మరి దీని కాంపిటేటివ్ గురించి మాట్లాడుకుంటే మనకి డైరెక్ట్ కాంపిటేటర్ ఆల్రెడీ చెప్పారు కదా, హెచ్డిఎఫ్సి యొక్క టాటా న్యూ క్రెడిట్ కార్డ్ లింక్. సో అది కూడా మీకు కింద ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ అనేది. మీరు కావాలనుకుంటే సపోజ్ ఈ కార్డ్ మీకు రిజెక్ట్ అంటే మీరు టాటా న్యూ యొక్క హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని అప్లై చేసుకోండి. బట్ గుర్తుపెట్టుకోండి గైస్, సో మల్టిపుల్ ఎంక్వైరీస్ చేసుకోవడం అనేది ఎప్పటికైనా సిబిల్ స్కోర్కి దెబ్బపడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా అప్లై అయితే చేసుకోండి గైస్. ఈ సిఎస్బి బ్యాంక్ జూపిటర్ రూపే క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి లింక్ చాలా ఈజీగా అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయగానే డైరెక్ట్గా అప్లికేషన్ అయితే మీరు వెళ్ళిపోతారు. జూపిటర్ యాప్ ఓపెన్ చేసుకుని అక్కడ మీకు మీ యొక్క ప్రొఫెషనల్ డీటెయిల్స్, తర్వాత పర్సనల్ డీటెయిల్స్ తీసుకుంటారు. పాన్ కార్డు, ఆధార్ కార్డు అయితే సరిపోతుంది గైస్. మ్యాక్సిమం ఇక్కడ ఎక్కువ ఇన్కమ్ ప్రూఫ్స్ అడగట్లేదు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా చాలా సింపుల్గా అయితే ఇచ్చారు వీళ్ళు. మినిమం 21 years నుంచి ఆల్మోస్ట్ 60 years లోపల ఉన్నట్టయితే సరిపోతుంది అనమాట. సో ఇవన్నీ కూడా చేంజెస్ చేస్తుంటారు కదా ఎప్పటికప్పుడు. అలాగే డాక్యుమెంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదు. బట్ సివిల్ స్కోర్ కొంచెం బెటర్గా ఉన్నట్టయితే డ్యామ్స్గా క్రెడిట్ కార్డు వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్. ఓకే, సో ఇది ఇవాళ వీడియో. డెఫినెట్గా మీకైతే ఈ కార్డ్ యూజ్ అనుకుంటాను. చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు దీని గురించి వీడియో చేయాలని చెప్పి. నా ఒపీనియన్ ఏంటంటే ఇది రూపే పేమెంట్స్ కోసం బెస్ట్ క్రెడిట్ కార్డ్ అనమాట. సో చూడడానికి లుక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, ఒకసారి మీరు చూసుకోవచ్చు. మరి ఇది గైస్ ఇవాళ వీడియో. డెఫినెట్గా మీకైతే యూజ్ అనుకుంటాను. యూజ్ అయినట్టయితే లైక్ కూడా మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియో చేస్తుంటాను ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో టాపిక్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు బాయ్.